వెల్కమ్ టు పీవీఆర్ న్యూస్. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్లో ఉన్న తెలంగాణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట ఎవరికీ నిద్ర పట్టలేదని, బంకర్లలో ఉంటేనే సేఫ్ అని సారంగధర్ అనే వ్యక్తి తెలిపారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన దాదాపు 4-5 వేల మంది అక్కడ ఉంటున్నట్లుగా సమాచారం. కాగా ఉపాధి కోసం ఇజ్రాయెల్ కు వెళ్లిన రవీందర్ అనే వ్యక్తి అక్కడ క్షిపణుల శబ్దానికి గుండెపోటుతో మృతి చెందారు. హలో, నమస్కారం అందరికీ. నేను సారంగధర్ను, నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు. నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇంతకుముందు అక్టోబర్ 7 టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది. అంటే దాడి అని చాలా తీవ్రంగా ఉంటుంది, మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ. ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ ఏవి కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి, కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది. అండ్ చనిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఎవరు చనిపోలేదు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఈసారి దాదాపు ప్రతి అటాక్ కొంతమంది చనిపోతున్నారు. సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తున్నాము. రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది, ఎందుకంటే ఖచ్చితంగా మన ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడ పడేది కూడా తెలియదు. రీసెంట్గా ఉన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది. సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము. నైట్లో ఎవరికి నిద్రలు ఉండలేదు. ఇజ్రాయెల్ ఇక్కడ దాదాపు జూన్ 30 వరకు ఎమర్జెన్సీ ఉంది. సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో మేమైతే ప్రజెంట్ సేఫ్. ఎట్లా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్. సో డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సైరన్ వచ్చినప్పుడు మాత్రం బంకర్లోకి వెళ్ళాలి. అలా వెళ్తేనే సేఫ్ ఉంటాము, వెళ్ళకుంటే మాత్రం గ్యారెంటీ లేదు. కానీ ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ మా గురించి అన్ని భద్రతాపరమైన చర్యలు అన్నీ తీసుకుంటుంది. ఎటువంటి మన ఇండియన్ ఎంబసీ కూడా ఏం ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు నంబర్స్ ఇచ్చారు, కాంటాక్ట్ చేయమని. సో ప్రజెంట్ అయితే అంతా ఓకే. దాదాపు మన నిర్మల్ నుంచి 200 పైన ఉంటారు మన వాళ్ళంతా. దాదాపు కన్స్ట్రక్షన్లో కానీ ఇండస్ట్రీలో కానీ కేర్ గివర్లో కానీ ఇంకా వేరే సెక్టర్లో డిఫరెంట్గా పీపుల్ వచ్చినారు ఇక్కడికి. సో నేను మాత్రం కేర్ గివర్ ఇక్కడ. ఓకే. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము సేఫ్. ఎలా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్, మిగతా అయితే కాదు. చూద్దాం ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయో తెలియదు. ఎందుకంటే జూన్ 30 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అప్పటి వరకు యుద్ధం ఉంటే ఉండొచ్చు. యుద్ధం ఆగిపోతేనే మేము సేఫ్ ఉంటాము. యుద్ధం ఆగేంత వరకు మాత్రం ఇలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రేపు ఎలా జరుగుతుందో మాకు కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. హలో, నమస్కారం అందరికీ. నేను సారంగధర్ను, నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు. నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇంతకుముందు అక్టోబర్ 7 టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది. అంటే దాడి అని చాలా తీవ్రంగా ఉంటుంది, మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ. ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ ఏవి కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి, కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది. అండ్ చనిపోతున్నారు కూడా. ఇంతకుముందు ఎవరు చనిపోలేదు, ఒకళ్ళు ఇద్దరు తప్పితే. ఈసారి దాదాపు ప్రతి అటాక్ కొంతమంది చనిపోతున్నారు. సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకు వెళ్తున్నాము. రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది, ఎందుకంటే ఖచ్చితంగా మన ప్లేస్లో కానీ ఇంకా ఎక్కడ పడేది కూడా తెలియదు. రీసెంట్గా ఉన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది. సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము. నైట్లో ఎవరికి నిద్రలు ఉండలేదు. ఇజ్రాయెల్ ఇక్కడ దాదాపు జూన్ 30 వరకు ఎమర్జెన్సీ ఉంది. సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. సో మేమైతే ప్రజెంట్ సేఫ్. ఎట్లా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్. సో డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సైరన్ వచ్చినప్పుడు మాత్రం బంకర్లోకి వెళ్ళాలి. అలా వెళ్తేనే సేఫ్ ఉంటాము, వెళ్ళకుంటే మాత్రం గ్యారెంటీ లేదు. కానీ ప్రజెంట్ అయితే ఇజ్రాయెల్ గవర్నమెంట్ మా గురించి అన్ని భద్రతాపరమైన చర్యలు అన్నీ తీసుకుంటుంది. ఎటువంటి మన ఇండియన్ ఎంబసీ కూడా ఏం ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు నంబర్స్ ఇచ్చారు, కాంటాక్ట్ చేయమని. సో ప్రజెంట్ అయితే అంతా ఓకే. దాదాపు మన నిర్మల్ నుంచి 200 పైన ఉంటారు మన వాళ్ళంతా. దాదాపు కన్స్ట్రక్షన్లో కానీ ఇండస్ట్రీలో కానీ కేర్ గివర్లో కానీ ఇంకా వేరే సెక్టర్లో డిఫరెంట్గా పీపుల్ వచ్చినారు ఇక్కడికి. సో నేను మాత్రం కేర్ గివర్ ఇక్కడ. ఓకే. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము సేఫ్. ఎలా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్, మిగతా అయితే కాదు. చూద్దాం ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయో తెలియదు. ఎందుకంటే జూన్ 30 వరకు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అప్పటి వరకు యుద్ధం ఉంటే ఉండొచ్చు. యుద్ధం ఆగిపోతేనే మేము సేఫ్ ఉంటాము. యుద్ధం ఆగేంత వరకు మాత్రం ఇలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. రేపు ఎలా జరుగుతుందో మాకు కూడా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. శివమారుతి హాస్పిటల్, బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును.
డాక్టర్ రవితేజ రామశెట్టి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ యువాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు ప్రోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2-4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.